Welcome to VN, Voice of Nation. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని చిట్కల్ గ్రామంలో గల ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహేపాల్ రెడ్డి, హాజరైన జెడ్పీటీసీ సుబ్రజా వెంకటరెడ్డి, ఎంపీటీసీలో మంజుల శ్రీశైలం మాధవి నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మండల విద్యాశాఖ అధికారి రాథోడ్, మాజీ సర్పంచ్ చినరాములు, మాజీ ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో ప్రతి సంవత్సరం రాష్ట్రంలోనే మన నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచడానికి ఎంతో విష ప్రయత్నాన్ని వేదికకు స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమాన్ని పూజా కార్యక్రమంలో ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంలో సార్లు చూసి మిగతా శాసనసభ్యులు అనుసరిస్తున్నారు. అదృష్టంగా భావిస్తూ అక్షరాభ్యాస కార్యక్రమం గట్టిగా చప్పట్లతో ప్రారంభమైంది. మనం చప్పట్లు ఆపకుండా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. పటాన్చెరు జెడ్పీటీసీ శ్రీమతి సుబ్రజా పన్నెండు సంవత్సరాల నుంచి గమనిస్తున్న ఏ నియోజకవర్గంలో పాఠశాల విద్యకు ఇంత ప్రోత్సాహం లభించడం మన శాసనసభ్యుల గారి నుంచే సాధ్యమైంది. సార్ ఈ విధంగానే కొనసాగించి ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా అన్ని వసతులు కలిగి అన్ని వసతులతో అప్పర్ ప్రైమరీ యూపీఎస్ కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే జూనియర్ డిగ్రీ ఎస్ఎస్సి వరకిట అన్ని రకాల వసతులు కల్పించి డ్రింకింగ్ వాటర్ కానీ కరెంటు కానీ ప్రతి విషయంలో ప్రభుత్వ పాఠశాలలు శ్రద్ధ తీసుకొని ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా విద్యను ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం గిట ఇదే మాదిరిగా విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ పేదవారి పిల్లలు, కార్మికులు, రైతుల పిల్లలు కాబట్టి అన్ని రకాల వసతులు కల్పించి విద్యా బోధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.